సో ఓపెన్ అయిన చిరంజీవి ఒక లేఖ అయితే రాశారన్నమాట. మరి ఆయన దేని గురించి రాశారు, అందులో ఏమేమి మెన్షన్ చేశారు అసలు? అంటే మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమా అనేది ఈ సంక్రాంతికి ఎంత మంచి భారీ హిట్ సంపాదిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్క థియేటర్లకి అంటే జనాలు ఫ్యామిలీతోని కలిసి మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళి కూడా సినిమాని చూస్తూ ఉన్నారంటే మరి చిరంజీవి గారు వన్స్ ఒక్కసారి తనకు సరైన కంటెంట్ పడితే ఏ విధంగా ఉంటుందనేది మరొకసారి ప్రూఫ్ అయిపోయింది. సో చాలా మంది కూడా చిరంజీవి గారికి హిట్ పడట్లేదు, ఇంకా తన పని అయిపోయింది, ఏజ్ తగ్గ క్యారెక్టర్లు చేసుకోవచ్చు కదా, తనకు సినిమాలు అవసరమా, ఇట్లా రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కూడా సాంగ్స్ వచ్చినప్పుడు కూడా ఈ వయసులో ఇలాంటి సాంగ్స్ అవసరమా, అసలు ఈ వయసులో ఇలాంటి క్యారెక్టర్లే అవసరమా అనే విధంగా కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వన్స్ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఎవరైతే ఆ విధంగా నెగిటివ్గా ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా అరే ఇదిరా సినిమా అంటే అనే విధంగా పొగడ్తలు చేసే విధంగా చిరంజీవి గారు చేశారు. సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు కావచ్చు, అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టీం అంతా కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ని సంపాదిస్తూ ఉన్నారు. సో మరి ఈ సక్సెస్ని చిరంజీవి గారు ఒక లేఖ ద్వారా పంచుకున్నారనమాట. ఆ లేఖని తన అధికారికంగా అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. సో అందులో పేరున ప్రతి ఒక్కరిని, డైరెక్టర్ని కావచ్చు, ప్రొడ్యూసర్లని కావచ్చు, అండ్ టెక్నీషియన్స్ని కావచ్చు, యాక్టర్లని కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి టీం అందరినీ ప్రతి ఒక్కరికి పేరున కూడా ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు, మరి ప్రేక్షకులు లేనిది ఏ ఒక్క హీరో కూడా ఉండరు. ఇప్పుడు స్టార్ హీరో, ఇప్పుడు సీనియర్ హీరోలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు కావచ్చు, ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఎంత సూపర్ డూపర్ స్టార్ హీరోలు అయినప్పటికీ కూడా వాళ్ళకు ప్రేక్షకాదరణ లేకపోతే వాళ్ళు కంప్లీట్గా జీరో. సో అదే విషయాన్ని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు ఒకే విషయాన్ని చెప్తూ ఉంటాను, మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాను, మీరు లేకుండా మేము లేము, మీ ఆదరణ, మీ ప్రేమ, మీ అభిమానం ఇంకా గనక ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఈ స్థాయిలో ఉండగలుగుతున్నామని చెప్పేసి. అండ్ మీరు ఈ సినిమాకి థియేటర్లో ఏజ్తో సంబంధం లేకుండా విజిల్స్ వేసి డాన్సులు వేస్తూ ఉంటే అది చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు. ఈ ప్రేమ అభిమానం కన్నా ఇంకా ఏం కావాలి? ఈ హిట్లు కావచ్చు, ఫ్లాపులు కావచ్చు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీ ప్రేమ అభిమానం అనేది నా సొంతం, నేను మీ సొంతం అనే విధంగా చిరంజీవి గారు ఆ లేఖలో రాయడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా ఎమోషనల్గా లేఖ రాశాడని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి వారం రోజుల్లోనే ఈ సినిమా సుమారుగా అంటే 300 కోట్లకి దగ్గరగా వెళ్ళిందనమాట. సో ఇంత మంచి భారీ హిట్ అనేది రీజనల్గా, అది కూడా సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు తిరుగులేని ఒక డైరెక్టర్గా, చిరంజీవి గారికి ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఇక మీదట కూడా ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పేసి కూడా ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు.